కోటప్పకొండ దేవస్థానం రాష్ట్రంలోనే ఒక ప్రముఖ శైవ క్షేత్రంగా అనేక సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా భక్తులు రావటం, ఆ త్రికోటేశ్వరిని దర్శించుకోవటం జరుగుతూ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు రోజుకి కూడా ఈ యొక్క కోటప్పకొండ దేవస్థానం యొక్క ప్రతిష్టని, సాంప్రదాయాన్ని తుంగలో దొక్కే కార్యక్రమం చేయటం, అప్రతిష్ట పాలు చేయటం జరుగుతూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. మొన్న కోటప్పకొండ తిరణాలు చూసాం. తిరణాల్లో ఏకంగా హోమ్ గార్డే నేరుగా మద్యం అమ్మకాలు చేయటం. ఓ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక హోమ్ గార్డు తిరణాలకి నేరుగా డైరెక్ట్గా కౌంటర్లు పెట్టి మద్యం అమ్ముతూ ఉంటే కేవలం అతన్ని సస్పెండ్ చేశాము, మా పని అయిపోయిందని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఈరోజు అసలు కారకులు ఎవరు దీనికి? అక్కడ ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఏమైనా ఒక ఎంక్వైరీ చేసి దీని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే లేదు. అక్కడ ఈవో 3 పూజారులు పోస్టులు అమ్ముకున్నారు 45 లక్షల రూపాయలు అని చెప్పి గంటాపదంగా నర్సరావుపేటలో మారు మోగిపోతూ ఉంటే కనీసం ఒక ప్రశ్నించే ఇది కూడా ఎవరికి లేకపోవటం చాలా బాధాకరం. నేను గతంలో కూడా ప్రెస్ మీట్లో చెప్పాను ఇదే విషయం. ఈ విషయం మీద ఎక్కడ కూడా కనీసం ఒక ఎంక్వైరీ చేసి కలెక్టర్ గారు కానీ లేకపోతే సంబంధిత అధికారులు కానీ ఏం జరుగుతూ ఉంది, ఏం జరిగింది, మళ్ళీ ఆ 3 పోస్టులు 45 లక్షలకే కాదు, ఇంకా 2 పోస్టులు ఉన్నాయి, అవి కూడా ఫిల్ చేస్తాను, మీరు 15 లక్షల చొప్పున తెచ్చుకోండి అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉంటే ఎవరు కూడా దీని మీద స్పందించకపోవడం ఈరోజు వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అనేక ఇన్సిడెంట్లు. అట్లానే నాసరై అనే ఒక టెంపుల్లో పనిచేస్తున్న వ్యక్తి పర్మనెంట్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఈరోజు చనిపోవటం జరిగింది. దానికి కారణం కూడా చెప్పారు, సూపరింటెండెంట్ చేస్తున్న హెరాస్మెంట్ అని చెప్పి అతను ఒక లేఖ కూడా రాశాడు. ఆ లేఖ కూడా బయటకు వచ్చింది. ఎంక్వైరీ చేశారు. అది కూడా పాపం జనసేన వాళ్ళు వెంబడబడి ఎంక్వైరీ వేయాలి అని చెప్పి గుంటూరు వెళ్ళి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారిని కోరి ఇవన్నీ చేసిన తర్వాత ఎంక్వైరీ చేశారు. కనీసం ఎంక్వైరీ తర్వాత కూడా అతని మీద ఏమి చర్యలు తీసుకున్నారు ఆ సూపరింటెండెంట్ మీద అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు, ఎవరికి స్పష్టం లేదు. ఈరోజు నిన్న నైవేద్యం గురించి, మరి దేవుడికి పెట్టే నైవేద్యం అక్కడ పూజారులు చేయాలి, నైవేద్యాన్ని చేసి దేవుడికి పెట్టాలి. దేవుడికి పెట్టిన తర్వాత వాళ్ళే ఆ నైవేద్యాన్ని స్వీకరించే కార్యక్రమం ఉంటుంది. అంటే తినలేని పరిస్థితి. ముక్కిపోయిన బియ్యంతో గత 50 రోజుల నుంచి కూడా ఇదే తరహాలో నైవేద్యం పెడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ఈరోజు మరి రోజుకొక కార్యక్రమం ఈ విధంగా దిగజారిపోయే పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. ఒకవైపు తిరుపతి ప్రసాదం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా హడావుడి జరుగుతూ ఉంటే కనీసం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ ప్రభుత్వానికి? రాష్ట్ర వ్యాప్తంగా ప్రసాదం తిరుపతి లడ్డు వ్యవహారం మీద జరుగుతుంటే కోటప్పకొండలో మరీ అధ్వానంగా యొక్క నైవేద్యం కూడా పూజారులు తయారు చేయాల్సింది. అక్కడ స్వీపర్లు, అక్కడ వార్డ్ బాయ్స్, ఎవరో చిన్న
వాళ్ళు తయారు చేస్తున్నారట ఈ యొక్క నైవేద్యాన్ని వాళ్ళు తయారు చేసి వాళ్ళు దేవుడికి పెట్టే కార్యక్రమం, వాళ్ళు పూజారులకు ఇస్తే పూజారులు దేవుడికి పెట్టే కార్యక్రమం చేస్తారు. వాళ్ళు తినలేక కోతులకు వేస్తే కోతులు నిన్న తీసిన ఫోటోలు కానీ వీడియోలు కానీ చూస్తూ ఉంటే అంత బాధాకరంగా ఉంది ఈరోజు పరిస్థితి. ఆ ఈవో కనీసం ఆయన అక్కడ వారానికి కనీసం 3 రోజులు 4 రోజులు ఉండాల్సిన పరిస్థితి ఉన్నా సరే రోజు ప్రకాశం జిల్లా నుంచి వస్తాడు, వచ్చి మళ్ళీ ప్రకాశం జిల్లా రోజు వెళ్ళిపోవాలి. సాయంత్రానికల్లా మళ్ళీ ఉదయం ట్రైన్కి ఆయన వచ్చేపాటికి 11, 12 అవుతుంది, మళ్ళీ సాయంత్రం 3, 4 మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి. ఇది పరిస్థితి. ఒక్క అధికారి రెస్పాన్సిబుల్ లేడు, ఎంప్లాయీ స్టాఫ్ లేరు. ఈయన తోడు మళ్ళీ సూపర్నెంట్, ఈవోనే ఎలా అనుకుంటే సూపర్నెంట్. ఇది పరిస్థితి. తిరునాళ్ళ ఎంత దరిద్రంగా చేశారని చెప్పి మేము ప్రెస్ మీట్లు పెట్టి మేము ఇబ్బంది ముందే చెప్పినా సరే ఎవరు కూడా దీని మీద స్పందించే కార్యక్రమం లేదు. మరి ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు? ఈ విధంగా జరుగుతూ ఉంటే దేవాలయాల్లో ఈరోజు కోటప్పకొండ దేవాలయం ఒకటే కాదు, తిరుపతి తర్వాత శ్రీకాళహస్తి అదే పరిస్థితి, శ్రీశైలం అదే పరిస్థితి. ఈరోజు మరి కోటప్పకొండలో ఇదే పరిస్థితి. ఈ విధంగా దేవాలయాలన్నిట్లో ఈ విధంగా అపచారాలు జరుగుతూ ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది? రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతూ ఉంది. అసలే ఈ సంవత్సరం ఎక్కడ కూడా వర్షాలు తక్కువ ఉంటాయి, ఎండలు విపరీతంగా ఎలినో ఉందని చెప్పి ఎండలు మార్చిలోనే ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటాం? అదేంటంటే ప్రజాప్రతినిధి గారు ఈ యొక్క తిరణాలు అయిపోయిన తర్వాత ఈవోని ట్రాన్స్ఫర్ చేద్దాం అని చెప్పడం జరిగింది ఈ ఒకానొక సందర్భంలో. కానీ దాని మీద కూడా చర్యలు లేవు. మళ్ళీ అదే ఈవో కంటిన్యూ చేస్తున్నాడు తిరణాలు అయిపోయిన తర్వాత కూడా. ఆ ఈవోకి కనీసం భయం లేదు, భక్తి లేదు, ఏం చేస్తున్నాడో కనీసం అతనికి ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇది పరిస్థితి. అక్కడ ఉద్యోగస్తులు ఒక్కరు కూడా ఉండరు. కేవలం ఆ పూజారులు, గుళ్ళో ఉన్న పూజారులు ఏదైతే పూజలు ఆ యొక్క అభిషేకాలు చేసుకుంటూ వాళ్ళు నడిపించాలి తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ కూడా బాధ్యత తీసుకోరు, బాధ్యతగా అక్కడ ఉండరు. కొన్ని రోజులు ఇదే బియ్యం భక్తులకి వచ్చే ఈరోజు అన్నదాన సత్రంలో కూడా ఉపయోగించారు. వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు కొంతమంది భక్తులు. అయినా సరే ఈయనకేం చలనం లేదు. మళ్ళీ పైపొద్దు ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అలాంటిదేమి లేదు, ఇలాంటిదేమి లేదు అని ఒకరు, ఈ ఎమ్మెల్యే గారేమో మీ ఇష్టమేనా, మీరే ప్రెస్ మీట్లు పెడతారా, మీరే చూపిస్తారని ఈ పూజారుల మీద కోప్పడ్డాం. అని పూజారులు దేవుడికి జరుగుతున్న నష్టాన్ని, దేవుడికి జరుగుతున్న ఈరోజు ఏదైతే అపచారం జరుగుతూ ఉందో అపచారాన్ని బయటపెట్టినందుకు మళ్ళీ వాళ్ళని దబాయించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఈరోజు బెదిరింపు చేసే కార్యక్రమం. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది మీరు ఏదైనా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేయాలి, కానీ అవేమీ లేకుండా ఈ విధంగా ఆ ఈవో వస్తాడో లేడో తెలియదు, ఎప్పుడు ఉంటాడో లేదు తెలియదు. ఆ యొక్క ఈవో పూర్తిగా ఈరోజు దేవాలయానికి నష్టం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఈరోజు ఇంతమంది ఊరుకునే కార్యక్రమం చేస్తున్నారంటే ఖచ్చితంగా దాని ప్రభావం ఈ ప్రాంతం మీద ఉంటుంది. త్రికోటేశ్వరుడి ప్రాంతానికి అంతా కూడా ఈరోజు ఆయన ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయన జాగ్రత్తగా ఈ ప్రాంతంలో రైతుల పట్ల పంటలు బాగా పండాలని కోరుకుంటాం ప్రతి ఒక్కరు. అలాంటి త్రికోటేశ్వరుడు కూడా ఈరోజు మీరు నష్టం చేసే కార్యక్రమం. మీరు ఎవరంటే భయం ఉంది, మీకు ఎవరంటే భక్తి ఉంది, అలాంటివి ఏమీ లేకుండా నాకు కావాల్సిన డబ్బులే. మళ్ళీ కోటప్పకొండలో సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు తిరణాలకే వస్తున్నాయి. ఈ డబ్బులు ఏం చేస్తున్నారంటే ఒక్క సమాధానం లేదు. ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారా అంటే బాత్రూములు కట్టడం తప్పితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఏమీ జరగలేదు.
మరి ఏం చేస్తున్నారు డబ్బులు? ఆఖరికి జీతాలు ఇవ్వడానికి కూడా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా బయటికి తీశారు. ఫిక్స్డ్ డిపాజిట్లు అనేవి గత 30-40 సంవత్సరాల నుంచి దాదాపు 2 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ దేవుడి పేరు మీద ఉంటాయి. వాటిని కూడా బయటికి తీసి, అంటే ఈ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? అక్కడ కాంట్రాక్టర్ ఈవోనే, దేవాలయం చూసేది ఈవోనే, ఆయనే మేస్త్రి, ఆయనే అన్ని పనులు కూడా ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆ ఈవో గారే కాంట్రాక్ట్ రూపంలో ఎత్తి ఆయన లక్షలు మార్పుకునే కార్యక్రమం. ఎవడు ఆడిటింగ్ లేదు, అడిగేది లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈరోజు దేవాలయ డబ్బుల్ని దుర్వినియోగం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి మీరు ఎంక్వైరీ చేయండి నిష్పక్షపాతంగా. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి. అక్కడ పనిచేస్తున్న ఈఓ కానీ సూపరింటెండెంట్ కానీ అక్కడ పనికిరారు. తక్షణమే వీళ్ళిద్దరిని ముందు తొలగించే కార్యక్రమం చేయాలి. అప్పుడే ఆ దేవాలయంలో ఏదైనా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి తక్షణం వీళ్ళిద్దరిని సస్పెండ్ చేయించి కొత్త వాళ్ళని వేసి అక్కడ దేవుడి కైంకర్యాలు కానీ దేవుడి యొక్క పూజలు కానీ బాగా జరగాలి. ఎక్కడ కూడా అపచారాలు జరగకుండా చూసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.